నమస్తే. నా ప్రభాత కమలంకు స్వాగతం. వదిన మర్దళ్ల సంబంధం ఒక విచిత్రమైనది. వాళ్ళ మధ్య ఉన్నన్ని చలోక్తులు మరే ఇతర సంభాషణల్లో దొరకడం కష్టం. మీకు గుర్తుండే ఉంటుంది, వదినకు ఒకసరి బిందెకు బిగుసరి అని చలోక్తులతో కూడిన పాట కూడా. మరి వదిన మర్దళ్ల మధ్య సరదాలకు, సందళ్లకు, విసుర్లకు, నవ్వులకు, మూతి విరుపులకు ఇక ఆనకట్ట అనేది ఉండదు. వారి మధ్య బంధం బలమైనది. అంతర్లీనంగా అధికారాలతో, అజమాయిషీలతో, అంతకన్నా మించిన ప్రేమలతో సాగిపోతూ ఉంటుంది. మరి అలాంటి వదిన మరదళ్ల మధ్య సంభాషణలను మరింత అందంగా ఎప్పటికప్పుడు వినూత్న కథా వస్తువును తీసుకుని సరదాగా వ్రాస్తుంటారు జిఎస్ లక్ష్మి గారు. పోయిన వారం మన ప్రభాత కమలంలో పెళ్ళంటే అనే ఓ సరదా వదిన మర్దళ్ల కథని రేడియో నాటికగా మీరందరూ విని ఆస్వాదించారు కదా. వదినగా జిఎస్ లక్ష్మి గారు, మరదలుగా మాలాకుమార్ గారు చాలా చక్కగా అనేకన్నా చాలా సహజంగా జీవించి రక్తి కట్టించారు. మరి ఈరోజు విఫల ప్రేమికుల వారంలో ఈ వదిన మరదళ్ళు ఏమేమి చేయబోతున్నారో, ఏమేమి మాట్లాడుకుంటున్నారో మనము ఓ చెవిని వేసి వినేద్దాం రండి సరదాగా. అబ్బబ్బా వదినా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఇంత పొద్దున్నే ఫోన్ చేయొద్దని? చెప్పావు కానీ చాలా అర్జెంటుగా. నీకు ఎన్ని ఏరియాలు కావాలో చెప్పు. ఏరియాలు ఏంటి వదినా? అదే బిజినెస్ చేయడానికి. ఏం బిజినెస్? నేను ఒక కొత్త బిజినెస్ మొదలెట్టాను. ఓ, అన్ని ఏరియాలు నేను కవర్ చేయలేను కదా. ఆ, అందుకని కొన్ని నీకు, కొన్ని మా చెల్లెలకి, ఇంకొన్ని ఫ్రెండ్స్ కి ఇద్దామని. అసలు సంగతి ఏంటో అర్థమయ్యేట్టు చెప్పు ముందు. స్వర్ణ, సరిగ్గా విను. ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు కదా. అప్పటిదాకా అంటే 7వ తారీఖు నుంచి 14వ తారీఖు దాకా వారం రోజుల పాటు ప్రేమికులు ఒకరికొకరు గిఫ్టులు గట్రా ఇచ్చుకుంటారు కదా. అవును. ఆ తర్వాత నుంచి ఇంకో వారం పాటు విఫల ప్రేమికుల వారం జరుగుతుందన్నమాట. ఆ హలో హలో స్వర్ణ, ఉన్నావా? అది కాదు వదినా, ప్రేమికుల రోజు సంబరాలు చేసుకుంటారని విన్నాను, కానీ ఈ విఫల ప్రేమికుల రోజు గురించి, దానికి కూడా సంబరాలు చేసుకుంటారన్న సంగతి నాకు అస్సలు తెలీదు. నాకు ఇప్పుడే తెలిసింది. సంగతి ఏంటంటే, ఈ వారం అంతా చాలా మంది ప్రేమికుల వారం జరుపుకున్నారు కదా. ఆ, అదే ఓ రోజు డే అని, ఇంకో రోజు ప్రపోజ్ డే అని, ఉమ్, ఏదో చాక్లెట్ డే అని, ఉమ్, ఇంకో రోజు ప్రామిస్ డే అని, ఉమ్. ఆఖరి రోజు ప్రేమికుల రోజుని ఫిబ్రవరి 14 చేసుకున్నారు కదా సంబరాలు. అవును. కోసం 100 రూపాయలు ఖరీదు చేసే వస్తువుల్ని 1000 రూపాయలు అమ్మినా సరే కొన్ని పిచ్చి ప్రేమికుల వల్ల ఈ వ్యాపారస్తుల వ్యాపారం బ్రహ్మాండంగా సాగింది అవును కదా. కదా. కానీ కొంతమంది కిట్టని వాళ్ళు ఇదంతా వాళ్ళ వాళ్ళ వ్యాపారాలు పెంచుకుందుకు వ్యాపారస్తులు చేస్తే హడావిడన్నా కూడా, నిజంగా చెప్పాలంటే ఇందులో తప్పే ఉంది చెప్పు. ఉమ్, వ్యాపారం పెంచుకుందుకు ఎన్ని రకాల ప్రకటనలు, ప్రచారాలు చేయాలి. ఉమ్, అందుకు తగ్గట్టే వాళ్ళకి లాభాలు కూడా ఇబ్బడిగా వస్తుంటాయి. అవును. ఇదంతా అవును. చూస్తుంటే ఖాళీగా ఇంట్లో కూర్చొని నాకు కూడా ఈ బిజినెస్ చేయాలనిపించింది. ఓ, కానీ ఇప్పటికిప్పుడు ఇందులో వేలు పెడదాం అనుకున్నా నేను పెద్ద పెద్ద వ్యాపారస్తులతో ఎలా పోటీ పడగలను? అవును కదా. అందుకనే దీని గురించి వివరాలు తెలుసుకుంటుంటే నాకు ఈ విఫల ప్రేమికుల వారం గురించి తెలిసింది. ఆ, దీని గురించి ఇంకా బయట చాలా మందికి తెలియదు. అందుకని ఓ, అందరికన్నా ముందే మనం ఈ వ్యాపారం మొదలెట్టేస్తే లాభాలు బాగుంటాయి. ఇది మరీ బాగుంది. ఎవరైనా సంబరాలు సంతోషంగా చేసుకుంటారు, కానీ ప్రేమ విఫలమైతే సంబరాలు ఎవరు చేసుకుంటారు? అబ్బా స్వర్ణ, నేను చెప్పేది మాట్లాడకుండా పూర్తిగా విను. ఉమ్, ఇప్పుడు
ఒక అందమైన అమ్మాయి ఉందనుకో, ఓ ఆ అమ్మాయికి ఒక్క అబ్బాయి మాత్రమే గులాబీ పువ్వు పట్టుకెళ్ళి ఇవ్వడు కదా. అవును కదా. కాలేజీలోను, చుట్టాల్లోను, స్నేహితుల్లోనూ చాలా మంది అబ్బాయిలు ఆ అమ్మాయికి గులాబీ ఇద్దామనుకుంటారు కదా. ఉమ్, కానీ ఇస్తారు కూడా. అవును కానీ ఆ అమ్మాయి ఒక్కళ్ళనే కదా ప్రేమిస్తుంది. కదా మరి. మరి మిగిలిన వాళ్ళంతా విఫల ప్రేమికులే కదా. ఓ వాళ్ళన్నమాట మన టార్గెట్. ఓహో, అంటే ప్రేమికుల రోజు ముందు వారం రోజుల నుంచి రోజ్ డే అని, చాక్లెట్ డే అని, ప్రేమని ప్రకటించుకునే రోజులని ఉంటాయి. కానీ అసలే విచారంలో ఉన్న ఈ విఫల ప్రేమికులకి అలాంటివి ఏముంటాయి వదినా? విచారంలో ఉన్నవాళ్ళు గిఫ్ట్ గట్రా ఎందుకు ఇచ్చుకుంటారు? నాకు అదే అనుమానం వచ్చింది స్వర్ణ. ఉమ్, అందుకే దాని గురించి ఇంటర్నెట్ లో ఇవాళే చదివాను. ఓ ఓ చోట ఏముందో తెలుసా, ఓ ప్రేమ విఫలమైనప్పుడు ఆ, ప్రేమికులకు కలిగే ప్రతికూలమైన భావజాలం కలిగిన ఓ వాళ్ళనే విఫల ఉమ్, ప్రేమికులు అంటారట. ఓహో ప్రేమికుల రోజుకి ముందు వారం రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క దానికి కేటాయించినట్టే ఉమ్, ఫిబ్రవరి 15 నుంచి 21 దాకా ఈ ఉమ్, విఫల ప్రేమికులకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క దానికి కేటాయించారట. ఓహో అవి ఏంటంటే ఉమ్, 15 స్లాప్ డే, ఓ 16 కిక్ డే, ఉమ్, 17 పర్ఫ్యూమ్ డే, ఉమ్, 18 ఇంకేదో ఉందమ్మా మర్చిపోయాను. ఓకే ఆఖరిన 21 ఆ, బ్రేకప్ డే. ఓ ఇలాగా మొత్తం వారం రోజులు అయ్యేసరికి ఆ ప్రేమ విచ్ఛిన్న అయిపోతుంది అన్నమాట. ఏంటి వదినా, ఈ స్లాప్ డే ఏమిటి, కిక్ డే ఏమిటి, వీటికి గిఫ్ట్స్ కూడానా? అవేంటి సుమా? స్వర్ణ, తెలుసా, పుట్టినరోజు ఇచ్చిన ప్రేమ శుభ్రమైన సెలబ్రేషన్ అంటూ అందరూ పార్టీలు చేసుకోరా. ఉమ్, అలాంటప్పుడు బార్లకెళ్ళి మందు కొట్టరా. అవును. అదే ప్రేమ విఫలమైనప్పుడు విచారంగా అదే బార్కి వెళ్ళి అలాగే మందు కొడతారు కదా. ఓహో, దానికి గొప్ప ఎగ్జాంపుల్ మన దేవదాసేగా. అవును కదా, ఉన్నాడుగా. సంతోషానికైనా విచారానికైనా ఉమ్, సెలబ్రేట్ చేసుకునేది మందుతోనే. ఉహుం, అందుకే కారణం ఏదైనా మందుకే గిరాకీ. ఉమ్, అలాగే ఇది కూడా. ఓ రోజ్ డే నాడు ప్రేమికులు రోజు పువ్వునిస్తే అదే విఫల ప్రేమికుడు దానిని స్లాప్ డేగా భావించి ఎదుటి వాడినైనా కొడతాడు, లేదా తనైనా కొట్టుకుంటాడు. కానీ వదినా, లెంపకాయలు వాళ్ళకి వాళ్ళే కొట్టుకుంటారా, ఎదుటి వాళ్ళని కొడతారా? అసలు ఇంతకీ నువ్వు లెంపకాయలు ఎలా అమ్ముతావు? ఆ మాత్రం తెలీదా? ఆ, ఓ అబ్బాయి అమ్మాయిని లెంపకాయ కొడుతున్నట్టు, ఓ ఒక అమ్మాయి అబ్బాయిని లెంపకాయ కొడుతున్నట్టు ఉమ్, కార్టూన్లు గీయించేసి ఆ, కింద క్యాప్షన్ రాసేసి ఓకే కార్డు ఇంత అని అమ్మేయడమే. ఓ మిస్సింగ్ డేకి అయితే ఓ మనిషి సాల్వా కప్పుకుని తాగి తూలుతున్న బొమ్మలు వేయించడమే. ఓహో, పనిలో పని శాలువాలు కూడా హోల్సేల్ గా కొని బోల్డ్ లాభాలకి అమ్మేసుకోవచ్చు. అంతేలే. అంటే కిక్కింగ్ డే అంటే ఒకళ్ళనొకళ్ళు తన్నుకుంటున్నట్టు బొమ్మలు వేయించాలా? మరైతే బ్రేకింగ్ డేకి ఏం బొమ్మ వేయిస్తావు? అది ఇంకా అసలు ఎలాగో ప్రేమికుల రోజుకి హార్ట్ షేప్ లో ఉన్న బొమ్మలు గిఫ్ట్ గా ఇస్తారు కదా. అవి బోల్డ్ మిగిలిపోయి ఉంటాయి. వాటిని హాఫ్ రేట్ కొనేసి సగానికి కోసేసి ఇద్దరికి చెరముక్క పంపించేయడమే. ఆ, దేవుడా. ఇంతకీ నీకింత ముందుగా ఎందుకు ఫోన్ చేశానంటే, అప్పుడప్పుడు నువ్వేదో గిలుకుతుంటావు కదా, అదే రాస్తుంటావు కదా, ఓ ఈ విఫల ప్రేమికుల రోజులన్నింటికి పేర్లు ఇంగ్లీష్ లోంచి తెలుగులోకి మార్చి పెడతావని. ఇప్పుడు నేను ఒక్కొక్కటి చదువుతుంటాను, నువ్వు తెలుగులో చెప్పు. సరే కానీ. మొదటిది 15 ఫిబ్రవరి స్లాప్ డే. చెంప దెబ్బ రోజు. 16 ఫిబ్రవరి కిక్ డే. ఆ, కాలితో తన్ను రోజు. 17 ఫిబ్రవరి పెర్ఫ్యూమ్ డే. పర్ఫ్యూమ్ డే. పరిమళ ద్రవ్యం డే వాడు రోజు. భలే చెప్తున్నాము. ఉహుం, 18 ఫిబ్రవరి ఫ్లాటింగ్ డే. సరదా కబుర్ల రోజు. 19 ఫిబ్రవరి కన్ఫెషన్ డే. అంటే అంటే అపరాధాంగీకార రోజు అన్నమాట. వెరీ గుడ్. 20th ఫిబ్రవరి మిస్సింగ్ డే.
తప్పిపోయిన రోజు. 21 ఫిబ్రవరి బ్రేకప్ డే. ఇంకేముంది, విచ్ఛిన్నం చేసుకునే రోజు. అవును వదినా, ఇంతకీ స్లీప్ డేని చెంపదెబ్బ రోజనాలా లేకపోతే లెంపకాయ రోజనాలా? అబ్బా, ఏదోటను ఏదన్నా మన బిజినెస్ బాగుండాలనుకో. జై వాలంటైన్ అని చాలు ముందు. జై వాలంటైన్. జై వాలంటైన్. జై వాలంటైన్. జై వాలంటైన్.